హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వీడియో చూస్తున్నారా? అందరూ టెంప్ట్ అయిపోతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా మన రెసిపీలోకి. ఎగ్ బిర్యానీ సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్గా కుక్కర్లోనే చేసేసుకోవడం చూసేద్దాం. సో ముందుగా కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్కి ముందుగానే నేను ఎగ్స్ని బాయిల్ చేసి తీసుకున్నాను, పీల్ చేసి పెట్టుకున్నాను, అన్ని వెజిటబుల్స్ కట్ చేసి తీసుకున్నాను. సో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్లో 3 వంతుల ఆనియన్స్ని ఇందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసేసి పక్కకు తీసుకోవాలి. బిర్యానీలోకి ఇలా గోల్డెన్ బ్రౌన్లో ఆనియన్స్ని ఫ్రై చేసి తింటే ఆ టేస్టే వేరు. ట్రై చేసి చూడండి. తర్వాత అదే ఆయిల్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, జస్ట్ పించ్ చేయండి, ఎక్కువ వద్దు. అలా వేసేసి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని, వాటిని పీల్ అంతా తీసేసి ఒక 4-5 కాట్లు పెట్టుకొని ఇందులో వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. మీకు కనిపిస్తున్నాయా కాట్లు పెట్టినట్టు ఎగ్స్? అదంతా నాకు వీడియో తీయడం కుదరలేదు, సో డైరెక్ట్ చూపించేస్తున్నాను. ఇలా బాయిల్డ్ ఎగ్స్ పీల్ తీసేసి కాట్లు పెట్టుకొని ఆయిల్లో కొద్దిగా అలా ఫ్రై చేసినట్టు. ఎక్కువ టైం పట్టదండి, జస్ట్ ఒక 2-3 మినిట్స్ అంతే. కలుపుతూ ఉండాలి, లేదంటే హీట్కి అతుక్కుపోతుంది స్కిన్ అదంతా. సో అలా ఒక 2-3 మినిట్స్ జస్ట్ అలా పైన ఫ్రై చేసి తీసేసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో మనకి ఆయిల్ తక్కువ అనిపిస్తే కనుక ఒక 1 స్పూన్ ఆయిల్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని, ఇదే ఆయిల్లోకి ఇప్పుడు బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలాచి మీ టేస్ట్కి తగ్గట్టు, నేనైతే 3 వేసుకుంటున్నాను అంతే, 1.5 గ్లాస్ రైస్కి. అండ్ రైస్కి కూడా మీకు 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ అయితే సరిపోతుంది. సో ఇందులోకి మిగిలిన 1/4 ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసేసుకొని, దాంట్లోకి గ్రీన్ చిల్లీ ఒక 3-4 గ్రీన్ చిల్లీ సరిపోతాయి, ఎక్కువ అవసరం ఉండదండి. అవి బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసి మగ్గించుకుంటున్నాను నేను ఇక్కడ. ఇందాక కొద్దిగా వేసాం కదా, అందుకని ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. అందులోకి టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర అందాజుగా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గాలి, మొత్తం అవి మెత్తగా మగ్గేంత వరకు కలుపుకోవాలి. చూస్తుంటే సింపుల్గా అనిపిస్తుందండి మీకు. ఈ టమాటాలు కొద్దిగా మగ్గుతూ ఉండగానే ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 3 స్పూన్ల బిర్యానీ పౌడర్, ఏదైనా పర్లేదు, బిర్యానీ పౌడర్ బాగుంటుంది టేస్ట్. తగినంత ఉప్పు, మీకు ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే ఎసురు వేసినప్పుడు మళ్ళీ టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. కొద్దిగా కారం, ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. టమాటాలు మొత్తం బాగా మెత్తగా మెదిగిపోయాయి చూడండి. ఇప్పుడు మొత్తం మంట సిమ్లో పెట్టేసి ఒక చిన్న కప్ పెరుగు వేసి కలుపుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగు కలిసేంత వరకు కూడా మంట హై పెట్టకండి, అప్పుడే పెరుగు అనేది బాగా కలుస్తుంది. సో చిన్న మంట మీద కలుపుకోవాలి. ఇలాగా పెరుగు కూడా కలిసిపోయింది చూడండి, ఆయిల్ అంతా పైకి తేరుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం తీసి పెట్టుకున్న ఎసురు వేసేసుకోవాలి. వాటర్ 1 గ్లాస్ రైస్కి 1.5 రైస్ వాటర్ సరిపోతుంది కుక్కర్లో కాబట్టి. అందులో బిర్యానీకి కొంచెం పొడిగా ఉంటే బాగుంటుంది కదా, మరీ మెత్తగా కాకుండా. వాటర్ అన్నీ వేసాక ఇలా స్టిర్ చేసి ఇప్పుడు ఈ స్టేజ్లో టేస్ట్ చూడండి. మీకు ఏదైనా తక్కువ అనిపిస్తే కనుక యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ వేయించుకున్నాం కదా, అవి లేయర్గా ముందుగా ఆనియన్స్ వేసి, తర్వాత ఎగ్స్, మళ్ళీ ఒక రౌండ్ ఆనియన్స్, కొత్తిమీర, నెయ్యి లాస్ట్లో ఇలా ఫినిషింగ్ వేసుకొని చూడండి, టేస్ట్ సూపర్ టేస్ట్ వస్తుంది. నాకు నెయ్యి గట్టిగా ఉంది, అందుకని నేను చేతితో వేస్తున్నాను అంతే, సింపుల్. కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ రావాలి. ఈలోపు నేను పక్కన రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ విజిల్ వచ్చేలోపు
ఒక హాఫ్ ఆనియన్ స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను, ఆనియన్ స్లైసెస్. అందులోకే 1 క్యారెట్ గ్రేట్ చేసుకున్నాను. తర్వాత 1 గ్రీన్ చిల్లీ. ఎక్కువ కారం అవసరం లేదండి, సరిపోతుంది చిన్న చిన్నవైనా సరే. సో ఇలా చిన్న చిన్నగా దానిని కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. ఇందులోకి ఒక చిన్న టమాటా కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్స్ చేసేసి కొద్దిగా ఒక పించ్ సాల్ట్ వేసి ఇవన్నీ కూడా బాగా కలిపి పెట్టుకుంటే ఆనియన్లోని వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది, బాగా కలుస్తుంది. ఇదిగోండి ఇలా ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ పుట్నాల పౌడర్ వేస్తున్నాను. ఓన్లీ పుట్నాలు, మనకు రోస్టెడ్ చనాగ్రామ్ అనేదో అంటారు కదా, రోస్టెడ్ చనా దాల్. సో అది ఒక 2 స్పూన్స్ పౌడర్ చేసి తీసుకొని అందులోకి మనకు కావాల్సినంత పెరుగు. మీకు మరీ థిక్గా ఉంది పల్చగా కావాలి అనుకుంటే వాటర్ లేదా మజ్జిగలాగా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నాకు కొత్తిమీర అయిపోయింది ఈరోజు, ఇంకా అందుకని బిర్యానీలో వేసాను కదా అని ఇంక ఇందులో కాంప్రమైజ్. లేదు అంటే కొత్తిమీర అయినా వేసుకొని దీనికి పోపు పెట్టుకోవాలి అని కంపల్సరీ ఏం లేదండి. పోపు లేకుండా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కావాలి అనుకుంటే దాంట్లోకి టెంపరింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ విజిల్ వచ్చేసింది. విజిల్ వచ్చాక తొందరపడి విజిల్ని తీసేయకండి. విజిల్ పూర్తిగా అయిపోయిన తర్వాతే, ఒక్క విజిలే సరిపోతుంది. ఆ విజిల్ పూర్తిగా అయిపోయిన తర్వాతే ఇలా తీసి చూడండి, చాలా పొడి పొడిగా టేస్టీగా మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.